పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి నుండి మార్చి చదువుదాం. చదివేటప్పుడు అందరూ అర్థం చేసుకోండి. మన భక్తి అర్థవంతంగా ఉండాలి. మనం చదివేది పాడేది అర్థంగా అన్వయించుకునేదిగా ఉండాలి. 6వ అధ్యాయం మొదటి నుండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ప్రేమగల తండ్రి, వచ్చిన మా అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవా, మా హృదయములు మంచి నేలగా ఉండినట్లు చేయండి. మా హృదయాలు తెరవండి ప్రభు. అయా, మా హృదయములు మంచి నేలగా మీ వాక్యం విత్తబడినప్పుడు అది నూరంతలుగా ఫలించేదిగా ఉండాలి తండ్రి. సహాయం చేయండి ప్రభా. వినే చెవి, గ్రహించే హృదయం దాయిచేయండి. మీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి. మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి బలలో యోగ్యమైన పాలుపంపులు పొందటానికి, అలాగే మరణానికి, రాకడకు కూడా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంట్లో కృప చూపమని యేసయ్య నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఇంతవరకు కాపాడినందుకు దేవుని మహింపరచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం చాలా ఎక్కువ భాగమే చదువుకున్నాం, కానీ నేను ఒక్క మాట చెప్తాను. ఈ వచనాలన్నీ చెప్పటం లేదు, కానీ ఇక్కడ నోహు అనే భక్తుడు ఉన్న టైంలో ఎలాగ ఉంది ప్రపంచం, అప్పుడు ప్రపంచం ఎలాగ తయారైపోయింది అనేది కొద్ది మాటలు చెప్పండి. అప్పుడు భూమి మీద నరులు విస్తరించారంట. చాలామంది, వేల మంది, లక్షల మంది అప్పుడు కూడా ఉన్నట్టున్నారు. ఇలాగా విస్తరించినప్పుడు వారు దేవుని బిడలుగా ఉండటంలో తప్పిపోయారు. అంటే దేవుడు ఆయన పిల్లలుగా ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం. మనుషులతో సహవాసం చేయటానికే దేవుడు చేశారు మనుషుల్ని. ఆయన దేవదూతలతో ఎవరితో చేయరు సహవాసం, మనుషులతో చేస్తారనమాట. ఆయన అలాగా సృష్టిస్తే ఈ కాలంలో, నోహు కాలంలో ప్రజలు దేవునికి దూరమైపోయారు. దేవునికి దూరం. అప్పుడు వాళ్ళకు కూడా అభివృద్ధి ఉంది. అందుకే వాళ్ళు బాగా తినటం, త్రాగటం అన్నీ బాగా ఉన్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇళ్ళు కట్టుకోవటం అంతా ఉందంటే డబ్బులు బాగా ఉన్నాయి అన్నమాట. అయితే వాళ్ళు విస్తరించే కొలది పాపములో విస్తరించిపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. సరే, వాళ్ళ హృదయంలో ఊహలు, ఆలోచనలు కూడా చాలా చెడ్డగా ఉన్నాయంట. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చేసే చెడ్డ పనుల గురించే కాదు, ఊహల గురించి కూడా దేవుడు బాధపడుతున్నారు, ఆలోచన గురించి కూడా బాధపడుతున్నారు. కొందరు నేనేమి చెడ్డ పనులు చేయలేదులే అనుకుంటారు. ఒక క్రైస్తవుడు అసలు చెడ్డ పనులు దగ్గరికి కూడా వెళ్ళడండి, అసలు చాలా దూరం ఉంటాడనమాట. చెడ్డ పని అనేది క్రైస్తవునికి అసలు లేనే లేదు. అసలు
చెడ్డ పనుల్లోకి వెళ్ళారంటే వాళ్ళు చాలా చెడిపోయారని అర్థం అనమాట. కాబట్టి ఊహ మాట వీటికే దేవుడు చాలా బాధపడుతున్నారంట. కాబట్టి ఆ కాలంలో ఊహలు కూడా చెడిపోయినాయి. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డారంట. భూమి మీద మనుషుల్ని చేసినందుకు దేవుడు సంతాపము నొందెను. వీళ్ళని ఎందుకు సృష్టించానా అన్నట్టు అనుకున్నారండి. అది ఎంత దుఃఖం, అది చాలా దుఃఖం కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళని ఎందుకు కన్నామా అనుకుంటే ఇంకా ఏముంది, వీళ్ళని ఎందుకు కన్నాం. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు వీళ్ళని కనకుండా ఉండవలసింది, నాకు బాధ తప్పిపోయేది, ఎంత పని జరిగింది. ఆ రాజుబాబు గారు దేవుని సేవకులు చెప్పేవారు, వాళ్ళ బీపీలు షుగర్లు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చేస్తున్నాయి, వాళ్ళ వల్ల వచ్చేస్తున్నాయి అంట. బీపీ అంటే భార్య పోరు, అది అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు బీపీలు తెచ్చేసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళిపోవటం, చూపించేసుకోవటం, బిళ్ళలు తెచ్చేసుకోవటం, మళ్ళీ పోట్లాడేసుకోవటం, కొట్టేసుకోవటం, మళ్ళీ రక్తాలు కారిపోతుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవటం, అక్కడ కట్లు కట్టించుకోవటం. సినిమాలు భలేగా ఉన్నాయండి అసలు. ఆ సినిమాలు అంటారు కానీ అయ్యేం సినిమాలు అండి అసలు. మన సినిమాలు ఎంత బాగుంటాయో మో భలే. ఇదివరకు బొమ్మలాట ఏదో ఉండేది, బొమ్మలాట అదనమాట. అది మన దగ్గర అలాంటి బొమ్మలాట వస్తుంది, కాసేపు అది వస్తుంది, ఇది వస్తుంది, అంత విచిత్రం అన్నమాట. కాబట్టి ప్రియులారా, నేను ఈ ఉదయకాలం మీకు ఒక్క ప్రాముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. నేను ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియచేస్తాను. ఈ భూమి అలాగ చెడిపోయి ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడ్డారు, ఎందుకు చేశాను నరులనని. అయితే ఒక్క భక్తుడు నోహు కనబడ్డాడంట ఆయనకి. ఆయన మంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఏమీ దుఃఖం పుట్టించలేదు, దేవునికి చాలా సంతోషం కలిగిస్తున్నాడు. ఆయనకు దేవుని కృప దొరికిందంట, దేవుని కృప దొరికింది. అయితే ఇంత పాపాలతో చెడిపోయిన ఈ మనుషుల్ని ఇంకా భూమి మీద ఉంచకూడదు అనుకున్నారు. ఇంకా వీళ్ళని ఉంచకూడదు, వీళ్ళని తీసేయాలి. ఎందుకంటే భూమి బాగా పాపంతో అపవిత్రమైపోయింది కాబట్టి భూమికి దేవుడు స్నానం చేయించారు. అది నిజమే. ఈ ప్రపంచంలో పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు దాన్ని తుడిచేస్తారు ఎప్పుడైనా సరే. ఈ మనుషులు మా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, మాది మా దేశం, మా భూమి, మా ఇల్లు అని అంటూ ఉంటారు. అదే లూకాసు 12వ అధ్యాయంలో కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు, నా ప్రాణము, నా పొలం బాగా పండింది, నా కొట్లు పెద్దవి చేశాను, నా ధాన్యం లోడ పెట్టేశాను, అంతా పెట్టేశాను, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా తిను, త్రాగు, ప్రాణమా సుఖించు అంటున్నాడు. అటు దేవుడు నా ప్రాణమా అంటావా అని అనుకున్నారనమాట. ఇప్పుడు నీ ప్రాణమో నా ప్రాణమో తెలుస్తుంది రాత్రికి అనుకున్నారు, అంతే. చూసారా, నువ్వు ప్రాణమా నువ్వు వచ్చేయి అంటే అది ఆ రాత్రి వెళ్ళిపోయిందనమాట. అది కాబట్టి అసలు మనిషిది ఏది కాదండి. మనిషి ఊరికనే అజ్ఞానంతో ఇది నాది అది నాది అంటూ ఉంటాడు ఊరికనే. అసలు సరిగ్గా జీవించటం మనిషికి కుదరదు. ఆ దేవుడే మనలాంటి వాడైతే వెంటనే ఖాళీ చేయించేస్తారు ఇల్లు. అసలు అద్దింట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు గొడవ చేస్తే ఎలాగా? చాలామంది అలా గొడవ చేస్తూ ఉంటారనమాట, చాలా గొడవ. ఆయన సృష్టించిన భూమి మీద ఆయన తెలుసుకున్న క్రైస్తవులు మనం కూడా దేవునికి సరైన కృతజ్ఞత కలిగి జీవిస్తలేదు. చాలా ఎంత ఆలస్యంగా వస్తామో చూసారా. నేను మొదటి వాక్యానికి లేచినప్పుడు అక్కడ చూస్తే అది అంత ఖాళీ కదా అని నేను అనుకున్నాను, ఎక్కడికన్నా వెళ్ళిపోయారేమో, ఈరోజు ఏదన్నా వచ్చేసిందేమో, పండగ వచ్చేసిందేమో, ఇంకేదన్నా వచ్చేసిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చేసారు మొత్తం మీద. మరి ఇలా ఆలస్యంగా వచ్చేవారికి బండి ఉంటుందో ఉండదో, పరలోకపు బండి. ఆ పరలోకపు బండి వస్తే ఎంతసేపు నిలుస్తుందో, పరలోకపు బండి ఎంతసేపు ఆగుతుంది, వెయిట్ చేస్తుందా మనుషుల కోసం? అసలు ఆ బండి వస్తే వెంటనే వెళ్ళిపోద్దేమో, జాగ్రత్త. రెడీగా ఉన్నోళ్ళు ఎక్కుతారు, రెడీగా ఉండాలి మనం. ఇప్పుడు ఈ మాట మనం నేర్చుకుందాం. ఈ దేవుడు భూమి అంతా తీసేస్తానన్నారు, అలాగే జరిగింది. అయితే 120 సంవత్సరాల మనుషులకి దేవుడు కృపతో స్వార్థ ప్రకటించారు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులు ఎంత తప్పిపోతున్నా, ఎంత పాపాలు చేస్తున్నా ఆయన కృప ఇస్తారు, ఆయన కృప చూపుతూనే ఉంటాడు. దేవుడు టైం ఇస్తారు ప్రతి ఒక్కరికి.
అందుకే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా పుట్టిన మొదలుకొని చచ్చిపోయే వరకు ఎన్ని అవకాశాలు ఇస్తాడో దేవుడు, నిజంగా చాలా అవకాశాలు, చాలా అవకాశాలు. వాళ్ళు చాలాసార్లు చచ్చిపోయే పరిస్థితులకు కూడా వెళ్ళిపోతారు. డాక్టర్ అంటాడు నువ్వు చచ్చిపోతావు ఇంకా బతకవు అంటారు కూడా, కానీ చాలా అద్భుతంగా బతికేస్తారు, మళ్ళీ బతుకుతారు. అంటే దేవుడు ఎంత గొప్ప కృప చూపారు. మన సంఘంలో కూడా చచ్చిపోవలసిన వాళ్ళు, చాలా రోజులు బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చచ్చిపోవలసిన వాళ్ళే. ఇప్పుడు ఎలీషా కూడా వచ్చాడు చూడండి, ఎలీషా చచ్చిపోయి బతికినట్టే. నిజంగా చాలా అద్భుతం, నిజమైన అద్భుతం అనమాట. మన కళ్ళతో మన దగ్గరే చూస్తున్నాం, ఎక్కడో అద్భుతాలు కాదు. కాబట్టి ఇలాగ ఎంతోమంది ఉన్నారు కూడా, ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు చాలామంది దేవునికి అప్పగించుకోవటం లేదు, చాలామంది అప్పగించుకోవటం లేదు. ఇప్పుడు ఈ నోహు కాలంలో ప్రజలకి స్వార్థ ప్రకటించాడు, నోహుని పెట్టి 120 సంవత్సరాలు ప్రకటించారంట. ఇంకా వాళ్ళకి వాళ్ళ ఎదురు ప్రాక్టికల్గా కూడా ప్రకటిస్తున్నారు. అదేమిటంటే ఓడ వాళ్ళు ఎదురుగుండగానే కట్టిస్తున్నారు దేవుడు మైదానంలో. అసలు మైదానంలో ఓడ కడుతున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట, వేర్రోళ్ళు అనమాట. సముద్రం ఒడ్డుని ఓడ కట్టుకోవాలి, అందుకని మైదానంలో ఎలాగెళ్తుంది అది. అక్కడే కడుతున్నారంటే అసలు ప్రజలకు అర్థం అవ్వాలా, అమ్మో ఈ ముసలోడు ఏంటి ఇక్కడ కడుతున్నాడు, ఇది నిజమేనేమో, ఇంత డబ్బులు పెట్టుబడి పెడుతున్నాడు కదా, ఇంత కష్టపడుతున్నాడు కదా, వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళందరూ కూడా చెమటలు కారుతున్నారు, పనివాళ్ళు అడ్రింగ్ వాళ్ళు ఎంతో మందిని పెట్టారు, వీళ్ళందరినీ పెట్టారు, మరి ఇంత పెట్టినా మనం నమ్మకపోతే ఎలాగని అనుకోలేదండి వాళ్ళు. అబే రాదు, దేవుని మాట నమ్మకపోవటమే భయంకరమైనటువంటి శని, భయంకరమైన కీడు. ఆయన మాటలు నమ్మకపోవటము చాలా చెడ్డ. అసలు విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉండరంట మనుషులు. దేవుణ్ణి నమ్మకపోతే, దేవుణ్ణి నమ్మటం, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, ఆయన ఎప్పుడు తప్పు చెప్పలేదు, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఆయన చెప్తే చెప్పినట్టు జరుగుతుంది అంతే. అలాగా సువార్త ప్రకటించారు, కానీ వాళ్ళు ఎవరూ రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి చెప్పండి, వాడ తయారైపోయిన తర్వాత ఇంకా ఈ ప్రజలకి దేవుడు ఇంకొక అద్భుతం కూడా చేశారు. సువార్త ప్రకటించడమే కాదు, మాథ్యూ ఏం చేశారు, జీవరాశులన్నీ పవిత్రమైనవి 7 జతలు వచ్చేస్తున్నాయి. ఆ మామూలు జీవులు ఒక్కొక్క జత వచ్చేస్తున్నాయి, ఆడమగ అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ చూసి కూడా ఆ మనుషులకి ఏమన్నా కళ్ళు ఉన్నాయంటారా, హృదయం ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అవన్నీ చూసి కూడా ఏమనుకున్నారంటే తెలుసా సమూయేలు గారు, వీటిలన్నిటికీ ఏదో పిచ్చి పట్టింది, ఇవన్నీ ఆ ముసలోడికి పిచ్చి పట్టిందంటే వీటికి కూడా పిచ్చి పట్టినాయి, ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అనుకున్నారు. వాళ్ళు మాత్రం రాలేదు, కుక్క నక్క పంది పిల్లి అన్నీ వచ్చినాయి, కానీ మనుషులు మాత్రం రాలేదు. ఇంకా దేవుడు అన్నారు, నోహు మనం వాళ్ళకి చూపవలసినంత ప్రేమ చూపేశాం, ఇవ్వాల్సినంత కృప ఇచ్చేసాం, చేయవలసిందంతా చేసాం, ఇంకా వాళ్ళకి ఏమీ జాలి చూపవసరం లేదు, వాళ్ళకి ఏం చూపవసరం లేదు, మీరు వెళ్ళిపోండి లోపలికి అని వాళ్ళని వెళ్ళిపోమని తలుపు వేసేసి తాళం వేసారంట. దేవుడే తాళం వేసారంట. అసలు అప్పుడు దేవుడు ఆకాశపు తొంగులు విప్పారు, భయంకరమైన వర్షం పడుతుంది, అలాగా మనుషులు చచ్చిపోతున్నారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారనమాట. నోహు వాడ దగ్గరికి వచ్చిన వాళ్ళు, తాత తలుపుతీ మేము చెంపలు వేసుకుంటున్నాం, చెంపలు ప్రభు మేము పాపం చేసామయ్యా, మేము చాలా పాపులం, మేము చెప్తే వినకపోవడం తప్పు, కొంచెం తలుపుతీ లోపలికి వచ్చేస్తామంటున్నారంట. వాళ్ళు తీయటానికి నా దగ్గర లేదురా బాబు తాళం, ఆయనే వేసుకుని వెళ్ళిపోయారు, ఆయనకే చెప్పండి అన్నారట. ఎవ్వరూ మళ్ళీ బతకలేదండి. ఇప్పుడు కూడా ప్రియులారా, దేవుడు కృపాకాలం ఉంచినంత వరకే మనుషులు రక్షణ పొందాలి. కృపాకాలం ముగిసిపోతే ఇంకెవరు పొందరు. ఇది కృపాకాలం. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. పైగా దేవుడు కృపామయుడుగా, యేసు ప్రభు గొప్ప రక్షకుడుగా ఇప్పుడు మానవులందరికీ ఉన్నాడు. కానీ రేపేం జరుగుతుందో, మరొక క్షణంలో ఏం జరుగుతుందో అంటే, మరొక క్షణంలో ఒకవేళ కృప ముగిసిపోతే ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఈ పట్టు ఆయన వచ్చారంటే ఎవరికి కృప చూపరు, అందరికీ నీతి న్యాయాల ప్రకారం తీర్పు తీరుస్తాడు, ఆయన వాక్య ప్రకారం తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు రక్షకుడిగా ఉండగానే ఆయన్ని కలుసుకో, రక్షకుడిగా ఉండగానే నీ హృదయంలోకి తీసుకో. న్యాయాధిపతిగా వస్తే నువ్వేమీ తీసుకోలేవు, నువ్వు అసలు ఆయన్ని పొందలేవు, రక్షణ పొందలేవు, క్షమాపణ పొందలేవు.
అప్పుడు నువ్వు ఇంకా శిక్షే, నీకు శిక్ష తప్ప మరొకటి ఉండదు. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు రక్షణ అంటే చాలామందికి నవ్వుల కింద ఉంది, ఏళన కింద ఉంది. దేవుని బిడ్డల్ని కొట్టడం, తిట్టడం, హింసించటం. అసలు మిషనరీలు, సేవకులు అందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీకోసమే పనిచేస్తున్నారు. మీ పాపాల నుంచి విడిపించడానికి, మీ రోగాల నుండి విడిపించడానికి, మీమును నరకము నుండి తప్పించడానికి. కానీ మీరు వాళ్ళని హింసిస్తూ చంపుతూ ఉన్నారు. మిమ్మల్ని నరకానికి పంపించే వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నరకానికి పంపించడానికి పనిచేసే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇదే మంచి సమయం. ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకపోతే ఉన్న పాటును పొందండి. టైం ఉందని అనుకోకండి, టైం ఎప్పుడూ ఉండదు. టైము ఇప్పటికే మించిపోయింది, సమయం అయిపోయింది అని చెప్తుంది బైబిల్. ఇప్పుడు నోహు కుటుంబము కృపను పొందేనని చదువుకున్నాం. మనం చదివిన భాగంలో 8వ వచనం చూస్తారా? అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చూసారా? ఇప్పుడు మనం కూడా నోహు కాలం లాంటి కాలంలోనే ఉన్నామని చెప్తుంది బైబిల్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం కూడా నోహు కాలం లాంటి కాలమే. ఇప్పుడు బాగా జ్ఞానం వచ్చింది, అభివృద్ధి వచ్చింది అనుకోకండి. ఇప్పుడు చాలా అభివృద్ధిలో భయంకరమైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. మనుషులు కూడా భయంకరంగా తయారైపోయి ఉన్నారు. మృగాలని పేరు అనమాట కొందరు. అందుకే కొందరు టైగరు, లైను అని పేరు పెట్టుకుంటారు కదా, అదనమాట. కానీ మనము మంచి మనిషిగా ఉండాలని దేవుడు పుట్టించాడు. నువ్వు లైన్గా కాదు, టైగర్ కింద కాదు ఉండవలసింది. నువ్వు మంచి మనిషిగా ఉండాలి, దేవునిని చూపించే మనిషిగా ఉండాలి. ఇప్పుడు నోహు చూడండి, దేవుని కృపను పొందాడంట. ఇప్పుడు మనం నోహు కాలం లాంటి కాలంలోనే ఉన్నాం. అందుకే ఇప్పుడు కూడా దేవుడు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మనము పేతురు 2వ పత్రికలు చూస్తే, నేను ఇప్పుడు తీయటం లేదు కానీ మీరు తర్వాత చదువుకోండి. అందుకే ఇది మీకు హోంవర్క్ అనమాట. అందరూ నోట్ చేసుకోండి రిఫరెన్స్. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ చివరి దినాల్లో చాలామంది యేసుప్రభు ఇంకా రాలేదు కదా, రాళ్లే అనుకుంటారంట. కానీ ఆయన అంటున్నాడు, అలా అనుకోకండి. ఇంతకు ముందే పాపంతో నిండిపోయిన లోకాన్ని ఆయన శిక్షించాడు. ఇప్పుడు పాపంతో నిండిపోయిన లోకాన్ని కూడా ఖచ్చితంగా శిక్షిస్తాడు. అదే వాక్యంతో తీర్పు నిర్ణయించమైపోయిందంట. ఇప్పుడున్న ప్రపంచానికి, ఈ భూలోకానికి దేవుడు తీర్పు నిర్ణయించారు. అదేమిటి అనంటే, అగ్ని గంధకాలతో భూమి ఆకాశములు కాల్చివేయబడతాయి. చూసారా? పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును అని చెప్తుంది. మీకు అందరికీ హోంవర్క్ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మొత్తం చదివేసేయండి. ఎప్పుడైనా సరే అప్పగించేటట్టు ఉండాలన్నమాట కదా. చదువుతారా? లేకపోతే ఇలాంటి భక్తి వద్దా బాబా అనుకుంటారా? మీరు పరలోకంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలంటే ఇలాగే చేయాలి. కాబట్టి ప్రియులారా, మనం ఇంత చిట్ట చివరి సమయంలో ఉన్నాం. చిట్ట చివరి సమయం. పేతురు చెప్తున్నాడు అక్కడ, ఈ భూమి మీద ఏది మిగలదో అన్నీ కాలిపోతాయి. అందుకే దేవుని ప్రజలు కాలిపోయే వాటి కోసం ప్రయాసపడకూడదండి. అందుకే మనం ఉండేదాని కొరకు చూడాలి. అబ్రహాం కూడా పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఈ భూమి మీద ఆయన మంచి ఇల్లు కూడా కట్టుకోలేదు. అసలు డేరాల్లో ఉన్నాడంట. గుడారం వేసుకునేవాడు, బలిపీఠం కట్టేవాడు, అక్కడ బలి అర్పించేవాడు, పాపం ఒప్పుకునేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు, అక్కడ అందరినీ దేవునిలో నడిపించేవాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, నాకు ఆ పట్టణం కావాలి, ఈ పట్టణం కాదు అనేవాడు. అబ్రహాంకి దేవుడు ఆ భూమి అంతా ఇచ్చారు. అసలు దేవుడు చెప్పారు, ఇదంతా నీదే, నీ సంతానానికి ఇస్తానన్నారు. కానీ అబ్రహాం అది చూసుకుని, అబ్బా మాది ఏ సంతానం, ఏ భూమి అని చెప్పలేదు. అసలు దాన్ని చూపించుకోలేదు ఆయన కదా. ఇప్పుడైతే కొందరు మంచి భూములు, ఇళ్ళు ఉంటాయి, అన్నీ చూపిస్తూ ఉంటారు కదా, అవన్నీ చూపిస్తూ ఉంటాం. హిజ్కియా చచ్చిపోయేవాడు బతికితే ఆయన దగ్గరికి వస్తే ఏం చూపించాడంట? అలా భవనాలు, బిల్డింగులు, డబ్బులు అన్నీ చూపించాడంట. అన్నీ చూపిస్తే దేవుడు అన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు? బబులోన్ నుంచి వచ్చారు. నువ్వేం చూపించావు? నాకున్నదంతా చూపించాను, అన్ని ఆస్తి అంతా చూపించాను. దేవుడు అన్నారు, అది అంతా పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు, రేపు అంతా పట్టుకెళ్ళిపోతారు. అసలు హిజ్కియా ఏం చూపించాలి? అసలు నేను ఉన్నానంటే దేవుడేనయ్యా, చచ్చి ఊరుకునేవాడిని. మొన్నే నా పని అయిపోయింది. ఇప్పటికి సమాధిలో కుళ్ళిపోయి కంటికి కనబడకుండా ఉండేవాడిని. కానీ దేవుడు, నా దేవుడు అంటే ఏంటనుకున్నారు? నా దేవుడు జీవాధిపతి, ఆయన బ్రతికిస్తాడు,
ఆయన బాగా చేస్తాడు, ఆయనే నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు అని సాక్ష్యం చెప్పవలసింది. చూసారా, సాక్ష్యం లేకోకుండా అలాగ భౌతికమైన వాటిని చూపించుకున్నాడు. దేవుడు అన్నారు అవన్నీ ఉండవు, పట్టుకెళ్ళిపోతారు అన్నారు. పట్టుకెళ్ళిపోతారంటే ఏడవటం లేదు. అప్పుడైతే చచ్చిపోతావంటే ఏడిసాడు, ఇప్పుడు ఏడవటం లేదు. ఇప్పుడేమన్నాడు, నేను ఉన్నంత వరకు బాగా ఉండి మా పిల్లల టైంలో పోతే పోనీ నాకేంటి అంటున్నాడు. ఎలాంటి హృదయం వచ్చింది చూసారా. పిల్లలకి చెడ్డ జరిగినా పర్లేదులే అన్నటువంటి చెడ్డ హృదయం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అంటే భక్తులకి కూడా ఇలాగ వస్తూ ఉంటుంది అనమాట. ఈయన మంచి భక్తుడే కదా, కానీ ఇప్పుడు ఎలాంటి హృదయం. కాబట్టి ప్రియులారా, మనం కూడా ముగింపు దినాల్లో ఉన్నాం. ఈ లోకము పాపం ఎక్కువైపోయింది కాబట్టి దీనికి ముగింపు దగ్గరగా ఉంది. అన్నీ కాలిపోతాయి. కాలిపోయే వాటి కోసం ప్రయాసపడొద్దు. వాటి కోసం అసలు మనం క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడొద్దని చెప్పారు. క్షయమైపోయే ఆహారం అంటే ఆహారమే కాదు, అసలు నశించిపోయే అన్నీ అన్నమాట. వాటి కోసం నువ్వు ప్రయాసపడకు. పౌలు చెప్తాడు తిమోతి పత్రికలో, మనం ఏం పట్టుకురాలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళాం. అయితే అన్న వస్త్రములు కలిగి ఉండి కొంచెం ఆహారంతో మనము తృప్తి పొంది ఉందాం. హల్లెలూయా. అలాంటి జీవితం అసలు ఇది లేదు అది లేదు అనేది క్రైస్తవుడికి ఉండకూడదండి. అసలు చెప్పాలంటే మనకి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. మనకి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయి మనుషులకి. అయితే అవి పరలోకానికి అడ్డు రాకుండా చూసుకోండి. ఏమైనా పరలోకానికి అడ్డు వస్తాయేమో. మనము ఉండే దాని కొరకు పెట్టుబడి పెట్టడం మంచిది. మనకేదన్నా ఉంటే దేవుని రాజ్యం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మిషనరీ పని కొరకు వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళ కొరకు మనం పనిచేస్తే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటారు, ఇదిగో బిడ్డ, నువ్వు నాకే భోజనం పెట్టావు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టావు, నాకు దప్పిగా ఉంటే దాహం ఇచ్చావు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చావు, సరసాల్లో ఉంటే చూసావు, హాస్పిటల్లో ఉంటే చూసావు అంటారు. ప్రభు అసలు మేము ఎప్పుడు పెట్టాం ప్రభు నీకు అంటే, మిక్కిలి అల్పులకి చేశారు, నాకు చేసినట్లే. హల్లెలూయా. ఆ అల్పులు ఎవరు తెలుసా? మిషనరీలు, దేవుని బిడ్డలు, వీళ్ళందరూ వాళ్ళే. ఇంకా ప్రపంచంలో పేదలు ఉన్నారు, కానీ వాళ్ళకి సహాయం చేయొద్దంటలేదు. కానీ ముఖ్యంగా దేవుని బిడ్డలకు ఎవరు చేస్తారు? దేవుని బిడ్డలు కాకపోతే. ఇప్పుడు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మిషనరీలని కొట్టడం, తిట్టడం తప్ప వాళ్ళకి ఏదన్నా పెట్టేవాళ్ళు ఉన్నారా? లేరు. అందుకే మనం వాళ్ళని బాగా పట్టించుకోవాలి. దేవుని ఇంటికి చెందిన వారిని మనం బాగా పట్టించుకోవాలి. మన సహోదరులకు సహాయం చేయాలని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు క్రైస్తవులను కూడా ద్వేషిస్తారు. ఒకవేళ యేసుప్రభు పాటలు పాడి అడుక్కుంటూ ఉంటే వాడికి కూడా కొందరు భిక్షమైపోవచ్చు. ఇప్పుడు ట్రైన్లో, బస్సులో, ఎక్కడైనా సరే వాడిని కొట్టొచ్చు కూడా. ఏంట్రా నువ్వు ఈ పడుతున్నావు అనొచ్చు కూడా. అయితే నేను పక్షపాతం చెప్పటం లేదు, అందరినీ ప్రేమించవచ్చు, కానీ వీళ్ళని ఎంతో పట్టించుకోవాలి మనం. అది కాబట్టి ఇప్పుడు మనము నోహులుగా కృప పొందామా? ఈ మధ్యాహ్నం ప్రియులారా, మీకు దేవుని కృప ఉందా? దేవుని కృపను, నోహు దేవుని కృపను పొందాను. దేవుడు కృప అందరికీ ఇవ్వాలని చూస్తున్నాడండి. ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉందంట కృప, అంత హెచ్చుగా ఉందంట. కానీ ఇంత కృప మనుషులు పొందలేకపోతున్నారు. ఈ దేవుని కృప నిన్ను ఎంత చేయాలంటే అంత చేస్తుంది, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయన చాలా మంది అంటారంట, నువ్వు అవ్వాలనుకున్నావు, నువ్వు నా దగ్గరికి వస్తే అవుతావు. చాలా ప్రమాదం. మనుషుల దగ్గరికి వెళ్తే గొప్పవాళ్ళు అవుతాం అనుకుంటే గొప్పవాళ్ళు కాదు, గోతులో దిగిపోతారు. నరకం గోయే మామూలు గోయి కాదు. మళ్ళీని అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దోపిడీలు, లక్షల కోట్లు దోసేవాళ్ళ పరలోకం వెళ్ళేది అసలు. కాబట్టి మనుషులకి కళ్ళు తెరవబడాలి, లైట్ వెలగాలి, వెలుగు రావాలి, వెలుగు ఉండాలి మనకి. కాబట్టి పిల్లారా, మనం అందరము కృప పొందామా? దేవుని కృప ఉందా? నీకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ కాలంలో దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఎవరికి ఉంటుంది? మీకు 2 వచనాలు చూపిస్తాను చూడండి. దేవుని కృప యాకోబు పత్రిక 4:6లో అక్కడేముందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏ విధమైన అహంకారం ఉన్నా వాళ్ళకి దేవుని కృప దొరకదండి. ఇంకా దేవుని అంటే
అలాంటి వాళ్ళకి ఇంకా దేవుడేంటి, వాళ్ళే గొప్పోళ్ళు. కాబట్టి కృప లేకపోతే ఇక రక్షణ ఉండదు, ఇంకా పరలోకం ఉండదు. ఇంకా ఇంకొకటి కృప దొరకటానికి ఇంకొకటి ఏంటి చెప్పండి? దేవుని కృప. ద్వితీయోపదేశకాండం 7:9 అయితే చదవకపోయినా పర్వాలేదు, చదవకుండా చెప్పేయాలి. ఇప్పుడు బైబిల్ తీసుకోదు మనం చెప్పేది, ఇంకా మీరు ఉండే కొలది బైబిల్ తీయకూడదు, బైబిల్ తీయకుండా చెప్పేయాలన్నమాట. ఏముంది? కాబట్టి నీ దేవుడైనా తానే దేవుడని ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచువారి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడినై ఉన్నాడు. చూసారా, ఆయన్ని ప్రేమించటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం ఎవరికి ఉంటుందో వాళ్ళకి 1000 తరాల వరకు కృప చూపుతాడంట. చూసారా, వాళ్ళ తల్లిదండ్రులకి భక్తి ఉంటే పిల్లలకు వస్తుందండి, తల్లిదండ్రులకి భయభక్తులు ఉంటే పిల్లలకి భయభక్తులు వస్తాయి. వాళ్ళు మంచిగా జీవిస్తే వీళ్ళు మంచిగా జీవిస్తారు కదా. చాలామందికి వాళ్ళకి పట్టిన దెయ్యాలు పిల్లలకు కూడా పట్టి ఎంత కీడు పొందారు చాలామంది. త్రాగుడు దెయ్యం వాళ్ళకి ఎవరికో పట్టింది, వాళ్ళ పిల్లలకు కూడా అదే పడుతుంది. ఎంత నష్టం! త్రాగుడుతో ఎంతమంది చచ్చిపోయారు, అప్పుడే చచ్చిపోవలసిన వాళ్ళు, ఇంకెంతో కాలం ఉండవలసిన వాళ్ళు చాలా త్వరగా చచ్చిపోయారు. ఎంత నష్టం! భార్య పిల్లలు అనాథలైపోయారా, అసలు వాళ్ళు ఎంత కీళ్ళో పడిపోయారు. కాబట్టి దీనులు, దీనత్వం, తగ్గింపు. ప్రభా నేను పాపిని, మట్టి నుంచి వచ్చాను, ఎందుకు పనికొస్తాను ప్రభా, నేను ఎందుకు పనికిరాను అని తగ్గించుకున్న వారికి దేవుని కృప దొరుకుతుంది. రెండవది ఆయన్ని ప్రేమించటం, ఆజ్ఞలు గైకొనటం. అసలు నాకు చాలాసార్లు భలే విచిత్రమవుతుంది, అంత మంచి యేసు ప్రభువుని, అంత మంచి దేవుణ్ణి ఎందుకు ప్రేమించరు ఈ మనుషులు? పైగా భక్తి చేసేవాళ్ళు కూడా, భక్తి చేస్తూ ఉంటాం, మనం దీక్షలు తీసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ అసలు మంచి ప్రభువుని ఎందుకు ద్వేషిస్తావు? నీ హృదయంలో ఎందుకు అసలు అలాంటి ద్వేషం వచ్చింది? నీ హృదయంలో ఆయన్ని ఎడంగా పెడతావేంటి? ఆయన అంత మంచివాడు ఇంకెవరు లేరు కదా. ఆయన అసమానుడు. దేంట్లో? ప్రేమలో కూడా అసమానుడే. ఆయనలాగా ఎవరన్నా ప్రేమించారా? ఆయనలాగా ఎవరు ప్రేమించలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అసలు ఇంత అని ఎవరు చెప్పలేరు. అంత ప్రేమించి ఏం చేశాడు? ప్రేమేనా, మాటలేనా, ఉత్తరాలేనా? కాదు, ప్రేమించి పని చేశాడు. ఏమిటి? నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చేసాడు. అసలు మహిమంతా విడిచిపెట్టి, మహిమ పరలోకంలో పెట్టేశారంట దేవుడు. ఈ భూమి మీదకి రావడానికి మహిమ అక్కడ పెట్టేసి ఆయన మట్టి రూపం ధరించుకొని, భూమి ఆకాశములే పట్టవు ఆయన్ని. సొలొమోను కూడా దేవాలయం కట్టి అన్నాడు, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నేను కట్టిన మందిరం ఎక్కడ పడద్దు నాయన, అసలు నీ పేరు కొరకే కట్టాను నాయన, ఊరినే నీ పేరు జ్ఞాపకం చేసుకోవటానికి. నువ్వు ఎంత పెద్ద దేవుడు. చాలామంది మాకు పెద్ద దేవుళ్ళు ఉన్నారని అనుకుంటారు, అందరికంటే పెద్ద దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆకాశం మీద ఆయన మొత్తం ఉంటుందంట, భూమి మీద ఆయన కాళ్ళు ఉంటాయి, ఇంకా తల ఎంత పైకి వెళ్ళిపోద్ది చూడండి. సృష్టికర్త, సృష్టి కంటే గొప్పవాడు, సృష్టిని మించినవాడు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని చిన్న మరియమ్మ గర్భంలోకి ఒక పిండంగా వచ్చేసాడు, చిన్ని బిడగా వచ్చేసాడు. అలాగా అక్కడ పెరిగి అలా బయటకు వచ్చాడు. ఆమె గర్భంలోంచి బయటకు వచ్చాడు. ఎందుకు ఇందా చెప్పుకున్నాం, రక్తము కావాలి. రక్తం కొరకు మరియమ్మ దగ్గర పుట్టారు ప్రభు. ఆ రక్తం కూడా నీ కొరకు నా కొరకే. ఆ పవిత్రమైన రక్తం, పాపము లేని రక్తం కొరకు ప్రభు అక్కడ పుట్టి అలా పెరిగి 30 సంవత్సరాలు అక్కడ ఎదిగి 3.5 సంవత్సరాలు సేవ చేశారు ప్రభు. అలాగ 3.5 చేసి సిలువ మీద చనిపోయారు, మన శిక్ష అంతా భరించారు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి యేసు ప్రభు దగ్గర గొప్ప రక్షణ ఉందండి, గ్యారంటీ. ఎందుకంటే మనం చేసిన దాని అంతటికీ ఆయన బలైపోయాడు కాబట్టి నిన్నెవరూ శిక్షించే వాళ్ళు ఉండరు. ఒక తప్పు 2 సార్లు ఎవరు శిక్షించలేరంట. ఒక తప్పు ఎవరు 2 సార్లు శిక్షించలేరు. కాబట్టి మన తప్పు ఆయన శిక్ష పొందేశాడు కాబట్టి నిన్ను ఇంకా శిక్షించడానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఈ రక్షణ, ఈ క్షమాపణ నువ్వు పొందాలి, నువ్వు దేవుని దగ్గర పొందాలి. ఈ క్షమాపణ పత్రాన్ని నువ్వు దేవుని దగ్గర తీసుకోవాలి. అదే మారు మనసు ద్వారా నువ్వు ఇది పొందుతావు. మారు మనసు. ఇరుకు మార్గం అంటే ఒక భక్తుడు ఏమంటాడంటే, మారు మనసు ఇరుకు మార్గం, మారు మనసే ఇరుకు మార్గం. మారు మనసు పొందటము ఇరుకు మార్గం అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని, ప్రభువా క్షమించు, నువ్వు చనిపోయావు, నువ్వు క్షమించడానికి నీకు అధికారం ఉంది.
అని చెప్పటం. ప్రభువు అది చెప్పారు, భూమి మీద పాపములు క్షమించుటకు నాకు అధికారం కలదు. అది ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఎవరు ప్రాణాలు పెట్టలేదు, ఎవరు చచ్చిపోలేదు, ఎవరు లేవలేదు. అసలు వాళ్ళే లేవలేదు, నిన్నేం లేపుతారు. కానీ అయినా సరే నేను వాళ్ళని నమ్ముతానంటే నమ్ముకో, నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. దేవుడు అంటున్నారు, ఇదిగో మీ ముందు పరలోకం నరకం పెట్టాను, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అంటున్నారు. అసలు మనల్ని సృష్టించి అంతా చేస్తున్న దేవుడు ఎంత మంచి దేవుడు అండి. అసలు ఆయన్ని మనల్ని పెద్ద కస్టడీలో పెట్టేసేయవలసింది, అసలు మొత్తం అన్ని కట్లు కట్టేసి బిగించేవలసింది. అవి కదలటానికి లేదు, మెదలటానికి లేదు, మాట్లాడేవంటి పేల్చేస్తాం అనాలన్నమాట అసలు. కానీ అసలు ఆయన అలాగ అంటలేదు. ఎంత మంచి దేవుడు. కుమారుడా, కుమార్తె, నీ ఇష్టం, నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, కానీ వీటిలన్నిటికీ తీర్పు ఉంది, అది గుర్తుపెట్టుకో. ఆఖరిని తీర్పు ఉంది. నిన్ను నా ఎదుట నిలవబెట్టి తీర్పు తీరుస్తాను, జాగ్రత్త. నువ్వు నా మాటలు మీరు చెడ్డగా జీవించావా, నువ్వు తీర్పులో పడిపోతావు. ఆ తీర్పు మరణంలోకి తీసుకెళ్ళిపోద్ది, నరకంలోకి తీసుకెళ్ళిపోద్ది. కానీ నువ్వు నాకు విధేయత చూపితే నిన్ను క్షమిస్తాను, నా కుమారుడిగా కుమార్తెగా నిన్ను నడిపిస్తాను అంటున్నారు. ఇదే మనుషులకి అర్థమవటం లేదండి, ఇదే అర్థమవటం లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా. మనం కూడా క్రైస్తవులు, ఇప్పుడు మనం మంచి దేవుని కలిగి ఉన్నాం, పరలోకం మోక్షం అన్నీ మనకి అనుకుంటున్నాం కదా, నిజమే. కానీ మనము యోగ్యులుగా ఉండాలి, నిజమైన వారుగా. కొంతమంది నిజంగా అటువంటి యోగ్యత లేని క్రైస్తవులు ఉన్నారు. అందుకే చాలామంది ఇప్పుడు మన హిందువులు అంటూ ఉంటారు, అసలు మీరు వెళితే పరలోకం మేము అంతకంటే ముందు వెళ్తామంటారు. నేను చెప్పాను కదా, మొన్న ఎప్పుడో చెప్పాను కదా, ఈ వారంలోనే ఎప్పుడో ఆ సంతోషం గారు చనిపోయారు. అంటే సంతోషం గారు అంటే ఇక్కడ బలహీనంగా ఉండేవారు. ఆమె చనిపోతే వెళ్తే అక్కడ అంతా హిందువులు, వారు అందరూ కూడా తాళ్ళు రంగులు అన్నీ ఉన్నాయి వారికి. వారి భక్తి వారు బాగా ప్రదర్శిస్తున్నారు. మన ప్రజలు భక్తిని బాగా ప్రదర్శిస్తారు, సిగ్గేముండదు. కొంతమంది క్రైస్తవులకి బైబిల్ పట్టుకురావటమే సిగ్గంట, తప్పులు చేయటం సిగ్గులేదు, సెల్ ఫోన్ పెట్టుకుని షెడ్డై చూడటం సిగ్గులేదా? సిగ్గుందా అసలు? సిగ్గున్న జీవితాలు జీవించాలి మనిషి అంటే, సిగ్గులేని జీవితాలు జీవించకూడదు. బైబిల్ అంటే గుడికి రావటం సిగ్గా? గుడికి రావటం. ఇంకా కొందరు అంటారు, నేను కూర్చోలేకపోతున్నాను, నాకు బలహీనత ఉందంటే. మరి కుర్చీ మీద కూర్చోంటే, కుర్చీ మీద కూర్చోకూడదు, కుర్చీ మీద మరి కూర్చోకుండా నరకంలోకి వెళ్ళిపోతావా? అయితే నరకంలో కూర్చో. అది ఏం మూఢభక్తి, ఏం భక్తి అది? అంటే నీకు అనారోగ్యం ఉన్నప్పుడు కుర్చీ మీద కూర్చోరదా? మంచిగా చక్కగా కూర్చోరదా? నీకు నీళ్ళు కావాలంటే నీళ్ళు బాటిల్ దగ్గర పెట్టుకో, నీకు అది పెట్టుకో, ఇంకొకరిని జత పెట్టుకో, పక్కన కూర్చోబెట్టుకో. ఇదంతా పరలోకానికి సిద్ధపడు అని. అమ్మో అలా చేయనండి, అంత పెద్దలు ఉన్నారు, పెద్దలు, మీరందరూ పెద్దలంట, మీరందరూ మహానుభావులంట, మీ ఎదుట కూర్చోరంట వాళ్ళు. ఎంత భక్తులండి, మూఢభక్తులు, మూర్ఖ భక్తులు. కాబట్టి పిల్లరా, మనం మన భక్తిని యోగ్యంగా, నేను చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ అలాగున్నారు కదా, మంచిగా అలా ఉన్నారు. మౌనంగా ఉండమంటే మౌనంగా ఉంటారు, చక్కగా మాట్లాడరు. కదలమంటే కదలొద్దంటే కదలరు. కానీ మనం క్రైస్తవులకి ఇవన్నీ ఉండవండి అసలు. మరి ఇలాగుంటే మనం అసలు వాళ్ళకంటే గొప్ప అని ఎలా చెప్తావు? అసలు సిగ్గుండాలి కదా కాస్తే. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాట పాడేస్తున్నాడు. అబ్బో మనోడు ఉన్నాడు అనుకున్నాను నేను. క్రైస్తవ పాటలు పాడేస్తున్నాడు, నేనే క్రీస్తుని అంటున్నాడు. అయ్యి బాబోయ్, ఈయన క్రీస్తు అంటున్నాడు. అయితే ఎలా ఉన్నాడు తెలుసా మనోడు? తాగేసి ఉన్నాడు. ఎంత సిగ్గండే, తల తీసేసాడు అనమాట అసలు. అక్కడ వాళ్ళ గొప్ప, నువ్వు గొప్ప. అసలు నీకు బుద్ధి అన్నాళ్ళు ఉండాలి కదా. అసలు వయసు కూడా పెద్దదిగా ఉంది, బుద్ధి రావాలి కదా. ఈనాడు జ్ఞానం లేకపోతే ఏం సుఖమండే. ఎందుకంటే పెరగటము, మనం భూమికి బరువు అయిపోతున్నాం. అసలు భూమికి బరువు, గాలికి బరువు, గాలి కూడా సరిపోవటలేదు, ఆక్సిజన్ కూడా సరిపోవటలేదు. అర్థవంతమైన జీవితం, జ్ఞానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితం 3 రకాల ప్రయోజనాలు ఉంటేనే అది మంచిది, లేకపోతే అది మంచి జీవితం కాదు. దేవునికి మహిమ రావాలి మన ద్వారా, ఇతరులకి మేలు కలగాలి, ఇతరులకి సంతోషం కలగాలి నీ జీవితం. అలాగే నీవు దీవెనకరంగా ఉండాలి.
అప్పుడు నువ్వు నిజమైన భక్తి చేస్తున్నట్టు, నిజమైన దేవుని కలిగి ఉన్నట్టు. ఈ మూడిట్లో ఏది సరిలేకపోయినా నువ్వు సరైన విధంగా ఉన్నట్టు కాదు, నువ్వు సరైన వ్యక్తివి కాదు. కాబట్టి దాని కొరకు భారం కలిగి, ప్రభువా నేను ఇలాగుండాలి. అలాగ నువ్వు కొన్ని ఆత్మలను సంపాదించాలి కూడా. మనము రెడీగా ఉండటమే కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి కొన్ని ఆత్మలు సంపాదించాలి కూడా. అందుకే సిద్ధపరచు, ఈ నినాదం అందరూ పట్టుకోవాలి. సిద్ధపరచు. ఎంతమందిని సిద్ధపరిచావు? పరలోకం వెళ్ళేవాళ్ళు ఎవరు ఒంటరిగా వెళ్ళరు. నా ఒక్కళ్ళనే వెళ్ళిపోతాను. కొంతమంది అంటూ ఉంటారు, మా యజమాని రావటం లేదు, వాడు సాతాను పిల్లవాళ్ళండి, ఆడు రాళ్ళండి, ఆడు నరకానికి పోతాడు, ఆడు మధ్యలో ఉంటాడు, సెంటర్లో ఉంటాడు అంటుంటారు. నరకానికి వెళ్ళేవాళ్ళు భార్యలు కొందరు అన్నమాట క్రైస్తవులు. నరకానికి వెళ్ళేవాళ్ళు భర్తలో కొందరు. ఎంత విచిత్రం. కానీ ఇప్పుడైనా మారాలండి, టైం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నేను త్వరగా 2 మాటలు చెప్తాను చూడండి. దేవుని కృప, ఆజ్ఞలు గాయకొంటాం, మర్చిపోకూడదు. ఇది మీకు ప్రశ్న వస్తుంది అన్నమాట. అది పేపర్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు కృప ఎలా పొందుతాం? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన్ని ఆజ్ఞలు గైకొనే వారికి కృప దొరుకుతుంది. తర్వాత ఆయన యందు భయభక్తులు గలవారికి కృప దొరుకుతుంది. ఆయన యందు భయభక్తులు గలవారికి 103వ కీర్తన 17వ వచనం, ఎవరో చదవద్దు. ఇప్పుడు అలాగే దేవుడు మరి ప్రార్థించే వాళ్ళకి కృప దొరుకుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయనకు ప్రార్థన చేయువారందరికీ దేవుడు కృప చూపుతాడు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందురు. మత్తయి సువార్త 5:7. కనికరం గలవారు, నువ్వు కనికరము కలిగిన వ్యక్తిగా ఉంటే నీకు కనికరం దొరుకుతుంది, దేవుని కృప దొరుకుతుంది. కఠినంగా ఉంటే కఠినమైన తీర్పు వస్తుందంట. అలా కఠినంగా ఉండకూడదనమాట. కాబట్టి ఈ విధంగా కృప, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి కృప, ఆధారపడే వారికి కృప. కాబట్టి ఈ అనుభవాలు మనలో ఉన్నాయా? అలాగ కృప, నోహు ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి కృపను పొందాడు అనమాట. అలా కృపను పొందిన వాడు వాడ కట్టమంటే కట్టేశాడు. వాళ్ళ కుటుంబం అంతా దాంట్లోకి వెళ్ళి రక్షణ పొందేశారు. ఇప్పుడు ఇంకా కృప పొందిన వాళ్ళు ఎవరు చెప్పండి, త్వరగా చెప్పండి. ఇంకా బైబిల్లో కృప పొందిన వాళ్ళు ఎవరు త్వరగా చెప్పాలి. మీతో పెట్టుకుంటే మొత్తం టైం అంతా అయిపోయేటట్టుంది, బండి కూడా వెళ్ళిపోద్ది. నేను దొనకొండ వెళ్ళి వస్తూ ఉంటే వచ్చేటప్పటికి అది వచ్చేస్తూ ఉంటే నేను ఇదేంటి ఇంతలో వచ్చేస్తుంది, చాలా ఆలస్యంగా వస్తాయి కదా. డానియల్ ఏమో టికెట్ తీసుకున్నాడు. ఈ రైల్వే వారు ఆ టికెట్ ఇచ్చేకాడు లేడంట. ఆయన అప్పుడే ఏ పని చూస్తున్నాడో ఆయన కొంచెం ఆలస్యం అయిపోయింది. నేను అక్కడ ఉండేటప్పటికి టికెట్ తీసుకుని వచ్చేటప్పటికి ఇది వెళ్ళిపోతుంది. నేను ఎక్కేసాను. ఆ టికెట్ తీసి నాకు ఇది పెట్టేశాడు అనుకోండి వాట్సాప్. కానీ వాట్సాప్ ఆయన అంగీకరించడో ఇప్పుడు చూసుకోండి భయ్ ప్రభా, ఇదేంటి ఆయన డబ్బులు పెట్టి తీసుకుని కూడా ఇప్పుడు మనకి జల్సా లేదు. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండేటట్టు వచ్చి పట్టుకుంటే ఏం జరుగుద్దో అన్నట్టు ఉంది. అయితే నేను నర్సరావుపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఐజక్ అని. ఆయనకి ఇలా జరిగింది అనేటప్పటికి పాపం ఆయన వచ్చేసి అక్కడ టికెట్ తీసుకుని నాకు వచ్చి ఇచ్చేసాడు అనమాట. టికెట్ తీసుకొని వచ్చి ఇచ్చేసాడు. కాబట్టి అంటే మనం కూడా పరలోకం టికెట్లు ఎలాగుంటున్నాయో చూడండి. ఆలస్యంగా వస్తున్నారో అక్కడ గుంట ఉందని చెప్పాను కదా, ఆలస్యంగా వస్తే నీకు రైలు వెళ్ళిపోద్ది. ఆ రైలు అసలు అక్కడ ఆగలేదు. అసలు ఆ రైలు 10 నిమిషాలు తక్కువ 8 అంట దొనకొండలో. కానీ 7:30కి వచ్చేసింది, 7:35కి కదిలిపోయింది. చూసుకోండి. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళందరూ ఇంకా అక్కడ ఇక దండం పెట్టుకుని ఏడుతారు అనమాట. చూసారా? అటు ఎలాగున్నాం మనం ఆత్మీయ జీవితంలో? నువ్వు చురుగ్గా ఉన్నావా? నీకు దేవుని దగ్గర రావటానికే తేల్తలేదా? నీకు పనులు బాగా ఎక్కువైపోతున్నాయా? అలా ఉండకూడదు. దేవుడు మనకి చాలా ట్రీట్మెంట్లు ఇస్తాడు. మీరు మరి ఏం నేర్చుకున్నారో ఇంతకాలంలో? ఆయన ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు మంచాల మీద ఎక్కించి కిందకి దిగకూడదు అంటారు. ఇంకా కాలు కదపటానికి ఇల్లేదు, మెడ కదపటానికి ఇల్లేదు, ఇది కదపటానికి ఇల్లేదు. అవన్నీ ఏంటనుకున్నావు? ఇదేదో వచ్చిందనుకుంటున్నావు. ఏమొచ్చింది? సృష్టికర్త యొక్క ట్రీట్మెంట్ అనమాట. ఆ క్లినిక్ అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దేవుని హాస్పిటల్లో మనుషుల్ని తయారు చేయటం చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే
దేవుడు భలే విచిత్రంగా ఆయన వైద్యాలు చేస్తున్నాడు, కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇది చాలా భయంకరం. కాబట్టి ఇంకా కృప పొందిన వాళ్ళు పౌలు దేవుని కృపను పొందాడు. ఆయన అంటాడు గలతీ పత్రికలో, నేను దేవుని కృపను నిరర్ధకము చేయును అంటాడు. చాలామంది దేవుడు రక్షించాలని ఆశీర్వదించాలని పిలుస్తుంటే దాన్ని పోగొట్టుకుంటున్నారు, నిరర్ధకం చేస్తున్నారు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరు ఇంతకీ దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే ఏంటంటే ఆయన యొక్క సహాయం అన్నమాట. ఆయన దయ అని చెప్పాలి. మన ప్రభువు ఎలా ఎదిగారో చూస్తారా? ప్రభు ఎలా ఎదిగారు ఆయన మనుషుల దయలో, దేవుని దయలో, జ్ఞానమందు, వయస్సునందు ఎదుగుచుండెను. అలా ఎదగాలి మనం కూడా. అసలు దేవుని బిడ్డలు యేసు ప్రభులేగానే ఎదగాలి. ఆయన జ్ఞానమందు, వయస్సునందు. వయస్సు అంటే సంవత్సరాలు పెరగటమే కాదు, వ్యక్తిత్వం అన్నమాట. వ్యక్తిత్వం, పర్సనాలిటీ, మంచి వ్యక్తిత్వం. నీ జీవితం దేవుడు చేసిన మనిషిని చూపించాలన్నమాట ఇతరులకి. అసలు నేను చూస్తే పరలోకం వెళ్ళటం అర్థమైపోవాలి, పరలోకం ఎవరు వెళ్తారో అర్థమైపోవాలి, సంతోషంగా సమాధానంగా జీవించడం అర్థమైపోవాలి నీ జీవితం చూస్తే. అది వ్యక్తిత్వం బాగోవాలన్నమాట. అది వ్యక్తులకి వ్యక్తిత్వం ఉండదు. చాలామందికి వ్యక్తిత్వం ఉండదు, మంచి వ్యక్తిత్వం ఉండదు. చాలా పాపాలతో ఎంత చెడిపోతారో అసలు. కాబట్టి మనం దేవుని కృప పౌలు పొందాడు. ఆయన ఎలా తయారయ్యాడో చూస్తాం. దేవుని కృప అంటే ఆయన దయ, ఆయన యొక్క జాలి, ఆయన సహాయం అన్నమాట. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వల్లే అయి ఉన్నాను అంటాడు. పౌల్ని దేవుని కృప ఎంత చేసిందో చూడండి. ఒకసారి ఇక్కడ ఎవరైనా రక్షణ పొందితే నేను నిలబడగలనా అని భయపడుతున్నారేమో, అలాంటి వాళ్ళు పౌల్ని చూడాలి. పౌలు ఎటువంటి వాడని చెప్పబడింది తెలుసా? నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన ఆయన నన్ను రక్షించుకున్నాడు అంటాడు. చూసారా? యేసుప్రభుని ఎరవక పూర్వం ఆయన మాట్లాడితే బూతులే పౌలుకి, అంత తిట్లు అనమాట. ఇష్టమైనట్టు తిట్టేస్తాడు. ఇప్పుడు కూడా బలము దానము అన్నీ ఉంటే తిట్లే కదా, తిడదమే. కానీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవటం మంచిది. నాలుక చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మనకున్న అవయవాలు మంచిగా వాడాలి. మంచిగా వాడితే మన్నిక కలిగి ఉంటాయి, చెడ్డగా వాడితే త్వరగా చెడిపోతాయి, పాడైపోతాయి. అంతే. మన అవయవాలన్నీ ఆయన కొనుక్కున్నారు, వీటిని ఆయన కొరకు కూడా వాడాలి. పౌలు చూసారు, నేను అలా పూర్వం చెడ్డవాడిని, కానీ నన్ను దేవుడు కృపతో రక్షించాడు అంటాడు. ఇంకా నేను పాపుల్లో ప్రధానుణ్ణి, కానీ నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అన్నాడు పౌలు? నేను ఇతరులకి మాదిరిగా ఉండు నిమిత్తం. 1 తిమోతి 1:12-15, 16 మీకు హోంవర్క్ అనమాట. ఇవన్నీ మీరు అప్పచెప్పే వచనాల్లో వేసేసుకోవటమే. అది ఇప్పుడు అక్కడ చూసారా, ఆ వచనంలో నేను ఇతరులకి మాదిరిగా ఉండేటట్లు అని చెప్తాడు. ఆయన దేవుని కృప పౌల్ని ఏం చేసింది చూసారా? అంత పాపాత్ముడిని పవిత్రుడిగా చేసిందండి. 1 కొరింథీ 11:1 ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. అంటే క్రీస్తు పోలికలోకి వెళ్ళిపోయాడండి పౌలు. బాగా గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నువ్వెంతో పాపి అనుకుంటున్నావేమో, నిన్ను ప్రధాన పరిశుద్ధునిగా చేసేస్తాడు. ప్రధాన పాపులు ప్రధాన పరిశుద్ధులుగా అయిపోతారు. సాతానులేగా ఉన్నోళ్ళు యేసు ప్రభువులేగా అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వచ్చారు. దేవుని సహాయం, దేవుని శక్తి నిన్ను అలా తయారు చేస్తుంది తెలుసా? ఎందుకు పనికిరాని వాడిని గిద్యోను నువ్వు మహాపరాక్రమం వాడు అంటే ఆయన అన్నాడు, నేనేం పరాక్రమం, దాక్కుని గోధుమలు దొలగొట్టుకుంటున్నాను, అసలు మా పంట అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు, అసలు దేవుడు మాకు ఎన్నో పనులు చేశారంటారు, ఏంటి ఏం చేయటం లేదు కదా, ఇప్పుడు మా పంజుడు మేము ఎంత హీనస్థితికి వచ్చేసాం, తింటాకి తిండలేదు, ఉంటాకి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలేదు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీ ఎందుకు నువ్వు ఇలా రా, నేను నీకు తోడుగా ఉండి నేను నీ ద్వారా పనిచేస్తాను, చూసుకో. ఒక్క మనిషిని జయించినట్లు మిద్యానీయులు అందరినీ జయిస్తావు. అలా జయించాడా లేదా గిద్యోన్? జయించాడా? జయించాడండి.
దేవుడు అసలు దేవుని యుద్ధాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. ఇశ్రాయేలీలు యూదుల యుద్ధాల్లో వాళ్ళు చేయలేదు చాలా యుద్ధాలు, అసలు అద్భుతం అన్నమాట. యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు వచ్చేస్తే బాబోయ్ అని భయపడిపోయి ఉపవాస ప్రార్థన చేస్తే, ఎందుకు వెళ్ళండి చూడండి దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పారు. వెళ్ళేటప్పటికి ఏమైపోయారంట, వాళ్ళ 3కి పోట్లాట వచ్చి వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయి పడిపోయి ఉన్నారంట. అంతే, ఒక్కళ్ళు లేడు. ఇంకా వీళ్ళంతా దోపుడు సొమ్ము ఏరుకోవటానికే ఉన్నారు అంతే. అలా జరుగుతుంది తెలుసా. మన కుటుంబంలో మన జీవితంలో దేవుడు యుద్ధం చేస్తున్నారా అంటే ఆయన పని చేస్తున్నాడా, ఆయన పని చేస్తున్నాడా గుర్తుపెట్టుకోండి. అసలు మనము మౌనంగా ఉండకపోతే ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు మౌనంగా ఉంటే ఆయన పని చేస్తాడు. ఆ మౌనం అంటే పౌలు చెప్తాడు చూసారా, నేను క్రీస్తు కూడా చనిపోయాను, ఇక జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అంటున్నాడు. అలాగా మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటే ఆయన యుద్ధం చేస్తాడండి. ఇప్పుడు కూడా మనం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి బాగా, మన పిల్లలు ఉన్నారండి, బాధ ఉందండి, కష్టం ఉందండి, కాస్త వాళ్ళకి ఇల్లు కట్టాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలి, వాళ్ళకి పురుళ్ళు పోయాలి, అవి పోయాలి ఇవి పోయాలి. అందుకే నేను ప్రార్థన కూడా సరిగ్గా రాలేకపోతున్నాను. బుధవారం రావటం లేదో, శనివారం రావటం లేదో, ఆదివారం కూడా అంతంత మాత్రమే. నీకేం తెలుసు, నువ్వేదో శుభ్రంగా బతుకుతున్నావు అంటారు కదా. నాకు అసలు ఎవరు ఏమి ఇవ్వకుండా ఉంటే ఎంతో బాగుంటుందండి. అసలు మీరే ఒక్క పైసా ఇవ్వలేదు. అసలు అలా చేసి చూడండి, ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి మనం నువ్వు పని చేస్తే అది అంత ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ దేవుడు పని చేస్తున్నాడా మనం చెప్పగలమా? నా కుటుంబంలో నా జీవితంలో దేవుడు పని చేస్తున్నాడు ప్రతిదిని. ఆయన పనిచేసి స్థలం లేనివాడికి స్థలం ఇచ్చాడు, ఆయన పనిచేసి ఇల్లు ఇచ్చారు, ఆయన పనిచేసి పిల్లల్ని ఇచ్చారు, ఆయన పనిచేసి పిల్లల్ని ఇలా ఉద్యోగాలు చేశారు. డాక్టర్లు, ఇంకా ఎవరు ఇంజనీర్లు, యాక్టర్లు ఉన్నారా? యాక్టర్లు కూడానా? కాబట్టి అంటే మన సీరియల్స్లే ఇది మనం వేస్తాం కదా, ఏంటి స్కిట్లు మన స్కిట్టు. కాబట్టి దేవుడు చేస్తున్నాడా? దేవుడు చేస్తాడు, కానీ నువ్వే చేస్తే మంచిగా ఉండదు. అందుకే మనము ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడా మీరకూడదండి. లేనిపోని సాకులు చెప్పి అసలు ఆటలను మీరకూడదు. ప్రభువా నువ్వేం చెప్పావో నేను అది తూచా తప్పకుండా చేస్తున్నా, A to Z 100%. నేను 100% క్రిస్టియన్ని అనాలన్నమాట, కొంచెం కాదు. అప్పుడు పరలోకం నువ్వు వెళ్ళకముందే చూస్తావు. అసలు అదే ఒక పెద్ద భక్తుడు అన్నాడంట, చిన్న విశ్వాసం మనల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తుందంట, కానీ పెద్ద విశ్వాసం యేసుప్రభునే మనల దగ్గరికి తీసుకొస్తుంది. అంటే యేసుప్రభుని తీసుకొచ్చారంటే పరలోకం తీసుకొస్తుంది. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు దగ్గర రావటం అంటే పరలోకం దగ్గరికి రావటం అనమాట. మనది చిన్న విశ్వాసమా పెద్ద విశ్వాసమా? పెద్ద విశ్వాసం అయితే అలా ఉంటుంది అనమాట, మనకి అలా లేదు అంత. ఇప్పుడు చాలామందికి విశ్వాసం అంటే వాళ్ళకి తోచినట్టు నడవటం. ఇప్పుడు నేను ఈ మాటలు ముగించేస్తాను చూడండి త్వరగా, మా సమయం అయిపోయింది, గడియారం బాగా పరిగెత్తేస్తుంది. ఇప్పుడు ఈ మాట నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. పౌల్ని దేవుడు ఎలా తయారు చేశాడు, పౌల్ని ఎంత అద్భుతంగా, అంత ప్రధాన పాపిని ప్రధాన పరిశుద్ధుడిగా దేవుని కొరకు ఎన్ని సంఘాలు స్థాపించాడండి. పౌలు అన్నాడు, అసలు నేను అపోస్తలుడు అనబట్టానికి కూడా తగను, ఎంతోమందిని కొట్టాను, చంపాను, తిట్టాను, అన్నీ చేశాను, నేను చాలా చెడ్డోడిని, కానీ నేను అందరికంటే ఎక్కువ పని చేశాను అన్నాడు. అది ఎలా చేశానంటే దేవుని కృప వల్లనే. ఫిలిప్పీ 4:13 చెప్పండి, బైబిల్ తీయకుండా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు అని. కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తుంటే నువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తావు, చాలా అద్భుతంగా పనిచేస్తాను. అప్పుడు మానవ శక్తి కాదు, దైవిక శక్తి. అప్పుడు పైకి ఎగిరెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మనం అటువంటి ఏమీ ఒప్పుకోం, మనమే నడవాలి. కాబట్టి ప్రియులారా, పౌల్ని దేవుడు అలా తయారు చేశాడు. ఒకసారి ఆఖరిగా ఈ మాట, దేవుడు చాలామందికి గొప్ప కృప చూపారు, కానీ వాళ్ళ కృపను పాడు చేశారండి, వ్యర్థం చేశారు. అందులో ఎవరంటే
కయీను ఒకడు మనకు తెలుసు, జ్యేష్ఠుడిగా పుట్టించాడు, ఎంత ఆశీర్వాదకరంగా ఉండవలసిందో. కానీ దేవుడు మాట వినుకోకుండా పట్టుకెళ్ళకుండా బలి పట్టుకెళ్ళి అంగీకరించలేదని నరహంతకుడైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఏషావు కూడా జ్యేష్ఠుడైపోయాడు కదా. ఏషావు ఎలా జ్యేష్ఠుడయ్యాడు చెప్పండి? జ్యేష్ఠుడిగా పుట్టడం బట్టి కూడా గొప్ప ఆశీర్వాదమే. యాకోబు ఏషావు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరికి ఫైటింగ్ ఎక్కడొచ్చింది? చెప్పండి. తల్లి గర్భంలోనే. రెబెకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవా ఇలాగైతే నేను బతకటం ఎందుకు, మాకు పిల్లలు లేనప్పుడే బాగుంది, ఇప్పుడేంటి పిల్లలు? ఆ ఇసాక్ గారేమో ప్రార్థన చేశారు, నువ్వేమో నాకు పిల్లల్ని ఇచ్చేస్తున్నావు, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు లోపట ఏంటి ఫైటింగు? మ్యాచో లోపట ఫైటింగు. అలాంటి ఫైటింగ్ మనకి పట్టుకుంటే భలే నిద్రపోయే వాళ్ళందరికీ ఫైటింగ్ పట్టుకోవాలని చెప్తాను నేను. ఇంకా కదా, మీరు కానీ నిద్రపోయారా, మీ కడుపులో ఫైటింగు ఇంకా చూసుకోండి. మీరు ఇక ఎప్పుడు నిద్రపోరు, ఇక జాగ్రత్త. అలాంటివి రాకుండా చూసుకోండి, జాగ్రత్త. నేను ఎందుకు శపిస్తున్నానా? నేను ఏమి శపించటం లేదు. నరకం తప్పాలి మనకి, ఏమైనా పర్వాలేదు, ఎంత వేల అయినా చెల్లించాలి. నరకం తప్పాలి, మోక్షానికి వెళ్ళాలి. కాబట్టి ఏషావుని జ్యేష్ఠుడిగా వాళ్ళిద్దరు పోట్లాడుకుని వెనక లాగేస్తున్నాడంట. ఏషావుని లాగేస్తున్నాడు యాకోబు. సమూయేలు గారు అక్కడ మీరుంటే బాగుండేది, అప్పుడు మీరు లేరు. ఆ వెనక లాగేస్తున్నాడు, ముందుకి వెనక్కి వాళ్ళు ఒకటే పోట్లాడు. ఏంటంటే నేను ముందు పుట్టాలని అనమాట వాళ్ళ మాట. అంటే కడుపులోనే అంటే అంత తెలివి ఉంటుందంట నిజంగా. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు తెలుసా, గర్భంలో ఉండగా కూడా చాలా ఉంటుందంట. మొత్తం మీద వాళ్ళిద్దరు మాత్రం ఫైటింగ్ చేశారు, అది నిజం. కాబట్టి నేను వెళ్తానంటే మొత్తం మీద దేవుడు ఎవరికి ఓటేశారు? దేవుడు ఏషావుకి వేశారు. హల్లెలూయా. పాపం ఏషావే ముందు వచ్చేస్తే యాకోబు ఊరుకుంటాడా? ఇంకా పట్టుకునే ఉన్నాడంట, మడుం పట్టుకుని, నువ్వు ఎక్కడికి వెళ్తావురా, నేను లాగెత్తాను అని. కానీ మొత్తం మీద బయటకు వచ్చేసాడు. కానీ బయటకు వచ్చినట్టు ఉన్నాడా? నన్ను జ్యేష్ఠుడిగా చేశాడని ఎంత కృతజ్ఞత ఉండాలి. లేదు, అతడు ఊరికనే వేటాడుకుంటూ బాగా తిని కొవ్వు బాగా పెరిగితే ఇష్టం వచ్చినట్లు దేవుడు భయం లేకుండా జీవించాడు అంతే. అలా బాగా మాంసం తినటం, అవన్నీ తినటం, వ్యభిచారిగా జీవించాడు. ఎంత భయంకరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవయవాలు అన్నీ ఉన్నాయా? మాకు ఏదన్నా అవయవం లేదని వాళ్ళు చేయొద్దండి. అవయవం కానీ కొద్ది అవయవాలు కానీ లేనివాళ్ళు ఎవరన్నారా? చేయొద్దండి. ఎవరు ఎత్తటం లేదు కదా మొత్తం మీద. మరి ఎంత కృప దేవునిది, ఎంత కృప. ఒకవేళ ఏదన్నా సరిగ్గా లేదు, వంకర టెంకరగా ఉందంటే నువ్వే కారణం. నిన్ను బట్టే. నువ్వు ఇప్పుడైనా మేల్కో. అన్నీ సరిచేయగలిగిన వాడు ఉన్నాడు, అంతా సరిచేయగలిగిన వాడు ఉన్నారు. అంతా సరవుతుంది, నువ్వు సరిగ్గా ఉండు. కాబట్టి ప్రియులారా, ఏషావు తన కృపను విడిచిపెట్టేశాడు. ఆ జ్యేష్ఠత్వం అమ్మేశాడు. చూసారా, ఒక పూట కూటికి జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేశాడు. ఎంత నష్టం. అలాగా. కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది రక్షణ అమ్మేసినట్టుంటారు చాలామంది. ఒక పూట, ఈ లోక జీవితం ఎంత గొప్పదైనా ఒక పూట కూడితో సమానమండి. ఒక పూట మీ జీవం ఏపాడిది, దీన్ని గురించి ఎవరు అతిశయించవలసిన వీల్లేదు. కాబట్టి అందుకే వీటిని లక్ష్య పెట్టకండి. రక్షణ గొప్పది. ఈ జ్యేష్ఠులు అందరూ పరలోకంలో ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటే తక్కువ కాదు, ఎక్కువే. అది పైకి వెళ్ళిపోవటమే, కిందకి వెళ్ళిపోవటం కాదు, దిగిపోవటం కాదు. వీళ్ళే పరలోకంలో ఉంటారు, జ్యేష్ఠుల సంఘం. అలా ఇంకా చూడండి, నేను ఊరికనే పేర్లు చెప్పి ముగించేస్తాను. ఏషావు అలాగ పోగొట్టేసుకున్నాడు కృప. ఇంకా సంసోను ఎలా పోగొట్టేసుకున్నాడో మీకు హోంవర్క్ అనమాట. సంసోను ఎలా పోగొట్టుకున్నాడు, అలాగే సౌలు ఎలా పోగొట్టుకున్నాడు, అలాగే సాల్మన్ ఎలా పోగొట్టుకున్నాడు. ఏది మన సాల్మన్ కాదు, ఈ సాల్మన్ ఉన్నాడు ఇక్కడ. ఈ సాల్మన్ కాదు, ఇంకో సాల్మన్ అనమాట. మరి ఈ సాల్మన్ కూడా దేవుని కృపను ఇప్పుడు అందుకోవాలి కదా. ఈ సాల్మన్ ఎలా పోగొట్టేసుకున్నాడు. సొలొమోను ఎంత నష్టం పొందేశాడు. ఇంకా వీళ్ళందరికంటే క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధా, అమ్మ ఎంత భయంకరమండి. అసలు చాలా చెడ్డోడు. ప్రభు శిష్యుడిగా చేర్చేసుకున్నాడు. అబ్బాయి ఎంత అద్భుతం. పరలోక రాజ్యంలో ఒక సింహాసనం మీద కూర్చోవాలి ఇతడు, 12 మందికి ఉన్నాయి. కానీ ఇది అతడు ఎప్పుడు భూమి మీద సింహాసనమే, పరలోక సింహాసనం చూడలేదు. ఇప్పుడు కూడా మనం పైన ఉన్న వాటి మీద మనసు పెడదాం. ఎంత గొప్పది ఉంది తెలుసా, గొప్ప మహిమ.
ఒక్కసారి అక్కడికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి రారండి. నేను ఇప్పుడంటే ఏసీలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ నేను చదువుకునేటప్పుడు ఒకసారి ఎవరో అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాను హోటల్కి, ఏసీలోకి వెళ్ళా కొత్తగా. వెళ్తే అక్కడ చాలా బాగుంది. బయటకు వచ్చి అబ్బాయి ఎంత బాగుంది, భలేగా ఉంది అనుకున్నా. అంటే ఎప్పుడన్నా వెళ్తే కదా, ఎప్పుడన్నా చూస్తే కదా కదా మనమైతే ఇప్పుడు అంతా చూస్తూ ఉంటాం కదా. కానీ చాలా బాగుంది. కానీ పరలోకానికి ఏసీ ఏం సరిపోద్దండి అసలు, ఎంత మంచిది. అలాంటి రాజ్యం కొరకు ఎంతైనా వెల చెల్లించవచ్చు మనం. దాని కొరకు జీవిస్తున్నామా? దేవుని కృప పొందిన వాళ్ళు ఆ రాజ్యంలోకి వెళ్తారు. నీకు దేవుని కృప ఉందా? నోహులేగా దేవుని కృపను కాపాడుకో. పొందనోళ్ళు పొందండి, పొందినోళ్ళు గట్టిగా పట్టుకోండి. ఎలా సంపాదించుకుంటామో చెప్పాను కదా, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అందరూ మోకరించండి.